శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నా చిన్నప్పుడు 10వ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా మా నాన్నగారు ఒకసారి ఒక 'నిధి' సినిమాకి తీసుకువెళ్లారు. 'మోసగాళ్ళకి మోసగాడు' అని. అది తెలుగులో మొట్టమొదటి కౌబాయ్ సినిమా. ఆ వయస్సులో అవే గొప్ప సినిమాలు. అయితే అందులో చాలా తమాషాగా ఉంటుంది. ఏవో ఎడారి సీన్‌లు అవన్నీ ఉండి, ఆఖరిలో ఒక విచిత్రమైన సీన్ ఉంటుంది. అదేమిటంటే వాళ్ళు నిధి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు సూర్యోదయం అవ్వగానే ఒక పాత్ ఇలా కనిపిస్తుంది విచిత్రంగా నిధి దగ్గరికి దారనమాట. నేనది చూసి "ఏమిటండి ఇది" అని అడిగా. నాన్నగారు అన్నారు, "అది సూర్య గమనాన్ని బట్టి దారి చూపించడం రా. అసలు యాక్చువల్‌గా అయితే దాన్ని పలభాయంత్రం అంటారు. కానీ ఇందులో సరిగ్గా చూపించలేదు. ఈ సినిమాకి ఒక మాతృక ఉంది. 'మెకానస్ గోల్డ్' అని ఇంగ్లీష్ సినిమా. అది ఎప్పుడో 69లో ఎప్పుడో వచ్చింది. ఆ సినిమాలో ఈ పలభాయంత్రం గురించి చాలా బాగా తీశారు" అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అది క్యాసెట్ తీసుకొచ్చి అందులో లాస్ట్ అరగంట చూపించారు. అందులో చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక స్తంభం ఉండి దాని మీద సూర్యకాంతి పడగానే పొద్దున్న ఆ స్తంభం నీడ వెళ్ళి అలాగా ఒక చోట ఆగుతుంది. ఆ ఆగిన చోట వీళ్ళకి నిధికి దారి ఉంటుందన్నమాట. అది చూసి ఆశ్చర్యపోతే అప్పుడు చెప్పారు దీన్ని పలభా యంత్రం అంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే సండయల్. ఇది సూర్యకాంతిని బట్టి సూర్య గమనాన్ని పట్టుకోవచ్చు మనము. సూర్యకాంతిని బట్టి దాని నీడ పడుతూ ఉంటుంది. ఇది అన్నవరంలో ఒకటుంది. శృంగేరిలో ఒకటుంది అని చెప్పారు. ఆ తర్వాత అన్నవరం తీసుకువెళ్ళినప్పుడు చూపించారు గానీ, శృంగేరి ఆ తర్వాత చిన్నప్పుడు తీసుకువెళ్ళా. అయితే శృంగేరిలో రీసెర్చ్ చేయాలి అనే బీజం ఆ రోజు నాకు తలలో పడింది. తర్వాత పెద్దయ్యాక ఎప్పుడు శృంగేరి వెళ్ళినా సరే, ఆ స్తంభాన్ని చాలా ఆసక్తిగా గమనించేవాడిని. ఇదిగో ఇక్కడ బయట చూపిస్తున్న స్తంభం ఉంది. అది అందరూ ఏదో చిన్న ధ్వజస్తంభం అనుకుంటారు. కాదు, అది పలభాయంత్రం. అంటే సండయల్ అనమాట. దాని నీడని బట్టి సూర్య గమనాన్ని, సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అలాంటివన్నీ చెప్పచ్చు. ఇప్పుడు నిన్నటి వీడియోలో మనం శృంగేరిలో విద్యాశంకర ఆలయం లోపలున్న రహస్యాలన్నీ చూసాం కదా! ఈరోజు వీడియోలో బయటున్న రహస్యాలన్నీ చూద్దాం. ఇదిగో ఈ పలభా యంత్రంతో ప్రారంభిద్దాం. ఇది మీరు గమనించాలంటే ఏం చేయాలంటే ఉదయం 7 గంటలకల్లా అక్కడ వెళ్లి నిలబడ్డారనుకోండి. సూర్యోదయం అయిన తరువాత దాని నీడ పడుతూ ఉంటుంది. సూర్యుడు తూర్పు వైపు అటునుంచి ఇటు తిరుగుతూ ఉంటే ఈ నీడ అలా పడుతూ ఉంటుంది. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈక్వినాక్స్ డేస్ అంటారు. అంటే ఉదయము, సాయంత్రము సమానంగా ఉండే రోజులు. అంటే దాదాపుగా మార్చి 21ని, సెప్టెంబర్ 23ని ఈక్వినాక్స్ అని పిలుస్తారు. ఆ రోజుల్లో విచిత్రం ఏమిటంటే, ఈ స్తంభం నుంచి సూర్యుడు కాంతి నేరుగా వెళ్లి శివలింగం మీద పడుతుంది. ఈ స్తంభం నీడ కూడా ఆలయంలో ఒక చోట వరకు వెళ్లి అక్కడ పడుతుంది. చూడాలంటే కనుక మార్చిలో వెళ్తే సామాన్యంగా ఈక్వినాక్స్ అప్పుడు ఎండ బావుంటుంది కాబట్టి కనిపిస్తుంది. సెప్టెంబర్‌లో అయితే మొన్న మేము ఈక్వినాక్స్ డే ఆ రోజు అక్కడే ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు హోరున వర్షం. దాంతో చూడలేకపోయాం ఇది. కానీ మార్చిలో వెళ్ళినప్పుడు చూసాం. మీరెప్పుడైనా మార్చి 21, సెప్టెంబర్ 23 ఆ ప్రాంతాల్లో అక్కడుండి ఎండుంటే గనక ఖచ్చితంగా పొద్దున్న 7 గంటలకి ఈ పలభా యంత్రాన్ని గమనించండి. సరే, ఇదొకటి బయటున్న విచిత్రము. ఇంక అలాగనే ఈ ఆలయం చుట్టూ ఎన్నో అద్భుతమైన శిల్పాలున్నాయి. ఈ ఆలయంలో దాదాపు చుట్టూ 72 శిల్పాలున్నాయి. అన్నీ కాకపోయినా అందులో మీకు కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. మీరు చూస్తే కనుక ఈ ఆలయానికి మొత్తం 6 తలుపులున్నాయి. వాటిల్నే ఇక్కడ చూపిస్తున్న మ్యాప్‌లో D1 నుంచి D6 వరకు నంబర్స్ వేసాడు మా అడ్మిన్. D1 అంటే డోర్ 1. అక్కడి నుంచి ఇలా ప్రదక్షిణ మార్గంలో ఎళ్తే డోర్ 3, 4, 5, 6 అవన్నీ వస్తాయి కదా! సరే, ఇప్పుడు D1 నుంచి మొదలుపెడితే మీరు మొట్టమొదట మీకు ఇంద్రుడి శిల్పాలు 2 కనిపిస్తాయి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నవి. అక్కడి నుంచి కొంచెం అలా ముందుకు వెళ్లారంటే అక్కడ మీకు రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి పరమేశ్వర లింగానికి అభిషేకం చేస్తున్నట్టు పక్కనే లక్ష్మణుడు నించున్నట్టు ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్లారంటే మీకు విచిత్రమైన శిల్పం కనిపిస్తుంది. ఇదేమిటంటే ఒకళ్ళెవరో చేతిలో ఇలా సర్పాన్ని పుచ్చుకుని ఉన్నట్టు. ఏమిటండి అది అంటే మృత్యుదేవత శిల్పం. మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే మృత్యువుని కూడా దేవత కింద చూసే సంస్కృతి అక్కడ. మృత్యువు అనేది సర్పం లాంటిది. సడన్‌గా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు కదా! మృత్యుదేవత చేతిలో సర్పం ఎత్తుకుని నించున్నట్టు చెక్కారు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్లారంటే ఇక్కడ ఈ విచిత్రమైన శిల్పం కనిపిస్తుంది. ఇది చిత్రగుప్తుడిది. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, విశేషాలు తెలుసుకొని చూస్తే అప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. ఆయన చేతిలో పెన్ను, పుస్తకం ఉన్నాయి చూడండి, చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడు పక్కనే ఇంకొక శిల్పం ఉంది. ఏమిటది? యమధర్మరాజు. ఆయన చేతుల్లో పాశం, గద అవన్నీ ఉండి పక్కన ధర్మము, మృత్యువు 2 ఉన్నాయి. అంటే మృత్యువు ఎప్పుడు ఆయన అధీనంలో ఉంటుంది. ధర్మము ఆయన అధీనంలో ఉంటుంది. ఏ మృత్యువైనా ఈ ధర్మానికి తగ్గట్టే జరుగుతుంది అనడానికి సింబాలిక్‌గా చెక్కారది. అలాగనే దాని పీఠం మీద చూస్తే దున్నపోతు బొమ్మ ఉంటుంది. మహిషం బొమ్మ. చుట్టూ ఉన్న శిల్పాల్లో
గొప్పతనం ఏమిటంటే ఏ శిల్పాలకైనా క్లూ దొరక్కపోతే మనకి ఆ కింద ఉన్న పీఠం మీద చూడండి అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. దాన్ని బట్టి ఆ శిల్పం ఏంటో అర్థం చేసేసుకోవచ్చు. అలా చాలా అద్భుతంగా చెక్కారు వాళ్ళు. సరే ఇలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం D2 గేట్ దగ్గరికి వచ్చాం గదా! ఆ D2 నుంచి D3కి వెళ్ళడం మొదలుపెట్టాం అనుకోండి. అక్కడ మనకి అంటే దక్షిణం వైపు ఒక మండపంలా కనిపించి అందులో 3 గూళ్ళు కనిపిస్తాయి. ఏమిటండి ఆ 3 గూళ్ళు అంటే త్రిమూర్తుల్ని చెక్కారక్కడ. మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి, ఒకవైపు ఉమామహేశ్వర్లు, ఒకవైపు బ్రహ్మగారు, సరస్వతీదేవి. వాళ్ళ ముగ్గురిని చెక్కారు. అలాగే ఇటుపక్క గరుత్మంతుడిని, ఆంజనేయ స్వామిని చెక్కారు. ఈ ఆలయం 2 సెమీ సర్కిల్స్ ఇలా కలిపినట్టుంటుంది. ఎంత సిమెట్రిక్‌గా ఉంటుందంటే అసలు, ఇప్పుడు ఇటుపక్క గూళ్ళో త్రిమూర్తులు ఉన్నారు కదా! సరిగ్గా దీనికి ఒక గీత గీసుకొని ఆలయానికి అటుపక్కకి నార్త్ వైపుకి వెళ్ళండి. వెళ్తే అక్కడ త్రిమాతలు ఉంటారు. అది మనం అటు వెళ్ళినప్పుడు చూద్దాంలెండి. సరే ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారు కదా! ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం దక్షిణామూర్తి. అక్కడ దక్షిణామూర్తి శిల్పం ఉండి ఆయన పాదాల కింద రాక్షసుడు, అలాగే నలుగురు వృద్ధులు కూర్చున్నట్టు అవన్నీ ఉంటాయి కదా! ఇక్కడ దక్షిణామూర్తిని ఎందుకు చెక్కారంటే, పరమేశ్వరుడు గురువు కింద దిగొచ్చిన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. నారాయణుడు గురువు కింద దిగొచ్చిన స్వరూపం ఏంటి చెప్పండి చూద్దాం? హయగ్రీవ స్వామి అంతే కదా! సరిగ్గా ఈ ఆలయంలో ఇక్కడి నుంచి అవతల పక్కకి నార్త్ వైపుకి ఒక గీత గీయండి. అవతల పక్క ఇదే గోడ మీద హయగ్రీవ స్వామి ఉంటాడు. ఎంత విచిత్రంగా చెక్కారో ఈ ఆలయాన్ని. సరే ఇప్పుడు ఈ దక్షిణామూర్తికి దండం పెట్టుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళాము అంటే, అక్కడ ఒక చిన్న మండపం లాంటిది ఉండి, అది సూర్యమండలం అనమాట. అందులో గాయత్రి అమ్మవారు 10 భుజాలతో ఉన్నారు చూడండి. మనం గాయత్రి అమ్మవారి ప్రార్థనా శ్లోకంలో గాయత్రీం వరదాభయాంకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమరవిందయుగళం హస్తైర్వహంతీం భజే అంటాం కదా! అవన్నీ కూడా 10 చేతుల్లోనూ ఆ శ్లోకానికి తగ్గట్టుగా చెక్కారు. అలాగనే పక్కన 2 వైపులా అర్ఘ్యాలు ఇస్తున్న వాళ్ళు ఉంటారు చూడండి. ఒకళ్ళేమో తూర్పుకి తిరిగి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు. ఒకళ్ళు పడమరకి తిరిగి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు. మనం సంధ్యావందనం చేసేటప్పుడు పొద్దున్న, సాయంత్రం ఏం చేస్తామో దాన్నే అక్కడ శిల్పాల కింద పెట్టి చూపించారు. ఇది సూర్యమండలం. సరిగ్గా దీనికి గీత గీస్తే ఆలయానికి అవతల వైపు ఏముంటుంది? అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తా మీకు. అంత సిమ్మెట్రిక్‌గా చెక్కిన ఆలయం ఇది. ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం నవప్రజాపతులు ఉన్నారిక్కడ. 9 మంది ప్రజాపతులనమాట. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే దశావతారాలొస్తాయి. అసలు ఈ ఆలయంలో గొప్పతనం ఏమిటంటే దశావతారాలు కాదు, ఏకాదశ అవతారాలున్నాయి. 11 ఉన్నాయి ఏకంగాను. ఆ 11 ఎక్కడ ఉన్నాయండి అంటే మీకు ప్రఖ్యాతమైన శ్లోకం ఉంది కదా! మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవచ అనొక శ్లోకం. రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కిరేవచ అనొక శ్లోకం. అందుకనే బుద్ధుణ్ణి, బలరాముణ్ణి ఇద్దరిని తీసుకుని చెక్కారిక్కడ. 11 అవతారాలుంటాయి. మీరు ఇటుపక్క నుంచి వెళ్తూ చూస్తే కనుక మొట్టమొదట కల్కి అవతారం వస్తుంది. తర్వాత బుద్ధుడొస్తాడు. ఏ బుద్ధుడండి? మీరు ఏ ఆలయానికైనా వెళ్ళి చూడండి. దశావతారాలంటే మన చరిత్రలో ఉన్న బుద్ధుడు ఉన్నాడు చూడండి, ఆయన్ని చెక్కేస్తారు. ఆ శుద్ధోధన మహారాజు కుమారుడు. కానీ పురాణాల్లో చెప్పిన బుద్ధుడు ఆయన కాదు. త్రిపురాక్ష బుద్ధుడు అని త్రిపురాసుర సంహారం చేసినప్పుడు నారాయణుడు ఒక బుద్ధావతారం తీసుకుని వచ్చాడు. అది మీకు బుద్ధావతారానికి సంబంధించిన వీడియోలో చెప్పాను కదా! సామాన్యంగా త్రిపురాక్ష బుద్ధుడి శిల్పం ఎక్కడా ఉండదు మనకి. ఈ శృంగేరి ఆలయంలో ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది ఆ బుద్ధుడు. ఆ తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్తే పరశురాముడు ధనుర్బాణాలు, గొడ్డలి ధరించినట్టు. ఇక్కడ మనకి D4 వస్తుంది. డోర్ అంటే వెనకాల పశ్చిమం వైపున్న తలుపు అనమాట. అక్కడి నుంచి మీరు ఇంకొంచెం ముందుకెళ్తే ఇదిగో వామనమూర్తి. ఆ పక్కనే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడుతున్నట్టు. తర్వాత భూవరాహస్వామి ఆయన భూదేవిని పైకెత్తుకున్నట్టు. పీఠం కింద చూడండి చనిపోయిన హిరణ్యాక్షుడు కనిపిస్తాడు. పీఠం కింద భలే చెక్కుతారు ఇక్కడ ఈ ఆలయంలో. చిన్న చిన్న శిల్పాలు అవి క్లూస్ అనమాట. ఆ తర్వాత కూర్మావతారం, మత్స్యావతారం ఉంటాయి. అబ్బో అద్భుతంగా ఉంటాయి. మనకి ఎక్కడైనా విష్ణుమూర్తి రూపంలో ఉన్నట్టు ఉంటాయి కదా! ఇక్కడ అలా కాకుండా నిజ రూపంలో చేప, తాబేలు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాం అవే. అవి ఉంటాయి. ఆ తరువాత శివుడి రూపాలు ప్రారంభమవుతాయి. చూడండి శృంగేరిలో నాకు బాగా నచ్చేది అదే. ఇప్పుడు శంకరాచార్యుల వారి సమయం నుంచి ఉన్న సంస్కారము, సంస్కృతి ఏమిటంటే నారాయణుణ్ణి, పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని ఒకే స్థాయిలో సమానంగా ఆరాధించడం. ఇది ఈ ఆలయం చుట్టూ ఉన్న శిల్పాల్లో కూడా కనిపిస్తుంది. మొట్టమొదటి కొన్ని అమ్మవారి శిల్పాలు ఉన్నాయి. తర్వాత అన్నీ నారాయణుడు ఉన్నాయి. ఇప్పుడు పరమేశ్వరుడి ప్రారంభం అవుతాయి. మళ్ళీ చివరిలోకి అమ్మవారి వస్తాయి. చూడండి ఎంత చక్కగా చెక్కారో. అది సంస్కారం అంటే. సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ఈ సంస్కారం నేర్చుకోండి. ఎవరైనా శివుడు వేరు, విష్ణువు వేరు, అమ్మవారు వేరు ఇలాంటి గొడవలు సృష్టించటం మొదలు పెడితే వెంటనే ఆ మార్గాన్ని త్యజించండి. అంటే మనని తప్పుదారి పట్టిస్తున్నారు అని అర్థం. సనాతన ధర్మంలో వీళ్ళందరికీ సమానమైన స్థాయి. ఇప్పుడు పరమేశ్వరుడి అవతారాల్లో మొట్టమొదట హరిహరనాథ్ రూపం వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నది
అంటే సగం శివుడు సగం విష్ణుమూర్తి. ఆ తరువాత కాలసంహారమూర్తి. అది చూడండి భలే ఉంటుంది. ఈ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే యమపాశం వేస్తే అది మార్కండేయుడు నుంచి శివలింగానికి కూడా పడినట్టు అప్పుడు పరమేశ్వరుడు ఒక తన్ను తంతున్నట్టు ఉంటుంది. కాలసంహారమూర్తి భలేగా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అర్ధనారీశ్వరమూర్తి, సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది అదే. దాని తర్వాత ఉంటుంది త్రిపురాసుర సంహారమూర్తి. ఒక్కొక్క మూర్తి దగ్గర మీరు ఊరికి అలా వెళ్ళిపోవడం కాదు, నిలబడి గమనించండి ఎన్ని విశేషాలు కనిపిస్తాయో. త్రిపురాసురుల్ని సంహరించడానికి వాళ్ళకు ఒక వరం ఉంది. వాళ్ళ ముగ్గురు కొలీనియర్గా రావాలి ఆ త్రిపురాలన్నీ. ఒకే లైన్లోకి వచ్చినప్పుడు అప్పుడు బాణం కాని బాణంతో చావాలి అని కోరుకున్నారు కదా వాళ్ళు. అందుకనే విష్ణుమూర్తి బాణం కింద అయ్యారు. చూడండి ఆ మూడు కొలీనియర్గా ఉండి పైన సరిగ్గా బాణం మధ్యలో చిన్న విష్ణుమూర్తి, బాణానికి చివర త్రిపురాక్ష బుద్ధుణ్ణి కూడా. ఎందుకంటే బుద్ధుడు అవతారం వచ్చింది ఇక్కడే కదా, విష్ణుమూర్తి అవతారం. అందుకని అది అవి చూపించి అప్పుడు పరమేశ్వరుడు బాణం వేస్తున్నట్టు. ఇంత చిన్న శిల్పంలో ఎన్ని డీటెయిల్స్, రాతి మీద ఎంత అద్భుతంగా చెక్కారు. మనం పేపర్ మీద బొమ్మ గీస్తే తప్పు వస్తే ఎరేజర్తో చెరుపుకోవచ్చు. రాతి మీద చిన్న తప్పు వచ్చింది అనుకోండి, ఆ రాయి మళ్ళీ అవతల పాడేసి మొట్టమొదటి నుంచి చెక్కాల్సింది. ఎంత గొప్పగా చెక్కారు ఆ శిల్పులందరికీ నమస్కారం. ఆ పక్కన చూస్తే మీరు కామదహనమూర్తి, మన్మధుణ్ణి పరమేశ్వరుడు దహిస్తున్నట్టు. అందులో గమనించండి రాతి మీద కూడా పరమేశ్వరుడి కోపం ఎక్స్ప్రెషన్ అది కూడా చూపించారు. ఇక్కడ డోర్ 5 వస్తుంది మనకి. ఆ డోర్ 5 నుంచి డోర్ 6కు ఉన్న శిల్పాలు చూసేలోపు డోర్ 5 దగ్గర సోమసూత్రం ఉంటుంది, పరమేశ్వరుడి లింగంది, అభిషేక జలం బయటికి రావడానికి. చూడండి అది ఆ కాలం ఇంజనీరింగ్. ఎప్పుడు 700 సంవత్సరాల క్రితం చెక్కిన ఆలయం ఇది. నేలలోంచి రాతితో అండర్ గ్రౌండ్ ఇలా ఒక టన్నెల్లాగా తయారు చేసి అభిషేక జలం కిందకి వెళ్ళిపోయేలాగా మనకి పైకి ఎక్కుతూ ఉంటే అడ్డు రాకుండా ఎంత చక్కగా చేశారు. అది ఇంజనీరింగ్ అంటే. ఆ తరువాత నటరాజస్వరూపం ఉంది స్వామిది. దాని పక్కన శ్రీకంఠేశ్వరుడు, అంటే కంఠంలో హాలాహలాన్ని దాచుకునే మూర్తి. అందుకే మీరు చూస్తే ఒక చేతిలో విషజ్వాలలో విషానికి చాలా దగ్గరగా ఉన్నట్టు చూపిస్తారు. దాని తరువాత ఇదిగో ఈ మూర్తి ఉంది. ఈ మూర్తి ఏమిటో శృంగేరి వెళ్ళొచ్చిన వాళ్ళల్లో కొంతమందికి తెలుసు. చాలా చాలా శక్తివంతమైన మూర్తి. గోడ మీద ఉన్న మూర్తే కానీ అమ్మో మామూలు శక్తి కాదు. మనకి జీవితంలో ఒక కష్టం దాదాపుగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ వస్తుంది. ఈ మూర్తిని ఆరాధించగలిగితే ఆ కష్టం నుంచి బయటపడచ్చు. జగద్గురువులు కూడా కొన్ని ప్రత్యేక తిథుల్లో ఆ మూర్తి పైన ఉంది కదా, అక్కడికి మెట్లు వేయించుకుని ఆ పైకి అర్చన చేసి వస్తూ ఉంటారు. అప్పుడు ఆ మూర్తికి వెండి తొడుగు కూడా పెడతారు. ఎంతమంది అనుభవాలో ఇక్కడ. ఎవరండి ఆ మూర్తి అంటే మీకు తెలిస్తే కనుక కింద కామెంట్స్లో రాయండి, లేకపోతే ఒక ప్రత్యేకమైన వీడియో చేసుకుని అందులో చెప్పుకుందాం. చాలా శక్తివంతమైన మూర్తి. సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే మీరు ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఈ తర్వాత చూస్తే ఇందాక సూర్యమండలానికి ఇటుపక్క చంద్రమండలం, అందులో పరమేశ్వరుడు అభిషేకమూర్తి. ఇలా చేతులు పైకెత్తి ఆయనే అభిషేకం చేసుకుంటున్నట్టు. మనకి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర ఇలాంటి శిల్పం ఒకటి ఉంటుంది, అది మళ్ళీ అభిషేకమూర్తి ఇక్కడ చంద్రమండలంలో చెక్కారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే భైరవుడు గొడ్డలి ఢమరుక అవన్నీ ఉన్నట్టు. తర్వాత గజాసుర సంహారమూర్తి, పరమేశ్వరుడు గజాసురుడి పొట్ట చీల్చుకుని పైకొచ్చాడు కదా. మీరు చూడండి పరమేశ్వరుడికి ఆ పాదాల దగ్గర చిన్న ఏనుగు తల, ఆ చీల్చేసిన పొట్ట అందులోంచి పరమేశ్వరుడు బయటకు వస్తున్నట్టు ఎంత అందంగా చెక్కారు. దాని పక్కనే హయగ్రీవుడు, ఇందాక చెప్పాను కదా అట్నుంచి గీత పెడితే ఇటు వస్తుంది. విష్ణుమూర్తి గురువు కింద వచ్చిన స్వరూపం. ఆ తరువాత ఇంక అమ్మవార్లందరూ వస్తారు. మొట్టమొదట అన్నపూర్ణాదేవి గరిట పాయస పాత్ర పట్టుకుందట్టు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది. అమ్మకి దండం పెట్టుకోండి, ఇంట్లో ఎప్పుడు ఏ లోటు లేకుండా తల్లి దయ ఉంటే జరిగిపోతుంది. తరువాత శారదమ్మ వారి మూర్తి, జ్ఞానముద్ర, అక్షమాల, అమృత పాత్ర అవన్నీ ఉన్న మూర్తి. ఈ ఆలయంలో శారదాదేవి గోడ మీద చెక్కున్నది ఇక్కడ ఒక్కచోటే. మరి శారదాదేవి అధిదేవత కదా, నమస్కారం చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్తే మరి సరస్వతీదేవి అయ్యారు కదా, పక్కనే పార్వతీదేవి భువనేశ్వరి స్వరూపంలో ఉన్నారు. విద్యారణ్యుల వారి ఉపాస్య దేవత. అమ్మవారిని ఆరాధించి విద్యారణ్యుల వారు ఎన్ని విచిత్రాలు చేశారో మీకు ఆయన చరిత్రలో చెప్తా. ఆ తరువాత గజలక్ష్మి అమ్మవారు ఏనుగులతో, తర్వాత మహాలక్ష్మి అమ్మవారు శంఖచక్రాలతో. ఇవన్నీ అయ్యేసరికి డోర్ 6 దగ్గరికి వస్తాం మనం. అక్కడి నుంచి డోర్ 1 దగ్గరికి వెళ్తూ ఉంటే మళ్ళీ కుబేరుడు కనిపిస్తాడు. కలశము అభయ వరద హస్తాలతో. పక్కనే భద్రకాళి అమ్మవారు త్రిశూలము, కపాలము, ముండమాల ధరించి ఉంటారు చూడండి అమ్మవారు. ఆ పక్కనే విచిత్రమైన శిల్పం కనిపిస్తుంది. ఇదేమిటో భూతంలో ఉంటుంది అనుకుంటారు. ఇదేమిటి అంటే ప్రమథగణాల్లో భృంగి 3 పాదాలు ఉంటాయి చూడండి. పరమేశ్వరుడు ఒకసారి వరం ఇవ్వడం, పార్వతీదేవి శపించడం, ఆ కథ మీకు అరుణాచలంలో చెప్పాను కదా. ఆ భృంగి 3 పాదాలు ఉన్నట్టు. పక్కనే కాలభైరవ స్వామి, వీరభద్రస్వామి,
వీరభద్రస్వామి విగ్రహంలో కింద దక్ష ప్రజాపతి వినయంగా నమస్కారం చేస్తున్నట్టు ఉంటాయి. ఇక్కడే మీరు గమనిస్తే ఆర్కిటెక్చరల్ మార్వెల్ ఏమిటంటే పైకి చూడండి. సామాన్యంగా మనం ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. పైకి చూస్తే ఇక్కడ చూపిస్తున్న రాతి గొలుసులు ఉంటాయి. ఎంత అద్భుతమైన ప్రక్రియ. ఇవి రాతి గొలుసులు అంటే రాళ్ళు ఇలా తెచ్చి అతికించినవి కాదు. అక్కడ ఒకే ఏకశిలని తీసుకుని ఆ శిలకి ఒక గొళ్ళెము, ఆ గొళ్ళానికి ఇలా గొలుసులు దేనికది కదులుతాయి అనమాట. గాలేస్తే కదులుతాయి గొలుసులు. అలాగా సింగిల్ రాయితో ఏకశిలతో చెక్కిన గొలుసులు. ఎంత కష్టమో అలా చెక్కటం. నా చిన్నప్పుడు ఒకసారి ఏం చేశాను నేను, అలా చెక్కుదామని ఇదిగో ఈ శుద్ధ ముక్కతో చెక్కడం ప్రారంభించా. ఇది చూస్తున్నారు కదా మీరు, ఒక చాక్ పీస్ తీసుకుని ప్రారంభించి మొట్టమొదట ఒక గొళ్ళెం చెక్కా, దానికి ఒక చైన్ చెక్కా, ఒక గొలుసు. ఆ తర్వాత దానికి మూడోది చెక్కుతూ ఉంటే వెంటనే అది విరిగిపోయింది. విరగ్గానే అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో బాబోయ్, ఉత్తి శుద్ధ ముక్కతో ఒక చిన్న నైఫ్ తీసుకుని దాంతో చెక్కటమే ఇంత కష్టమైతే ఆ మహానుభావులు రాతి గొలుసులు ఎలా చెక్కారు అని శిల్పులందరికీ ఒక నమస్కారం. మనకి ఇలాంటి గొలుసులు కాంచీపురంలో వరదరాజస్వామి ఆలయం ఉంది. అందులోనూ కళ్యాణ మండపం ఉంటుంది. చాలా అద్భుతమైన శిల్పాలు ఉండి మీకు ఎప్పుడైనా ఇంకో వీడియోలో చెప్తా. దానికి చుట్టూ కూడా ఉంటాయి. చాలా ఆలయాల్లో ఉన్నాయి ఇలాంటివి. సరే, మీరు కొంచెం ముందుకు వెళ్తే మన తెలుగు వాళ్ళందరూ పొంగిపోయేది వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. దాని పక్కనే అలాంటిది ఇంకో విగ్రహం ఉంటుంది. అందరూ 2 వెంకటేశ్వర స్వాములు అనుకుంటారు. కాదు, మొదటిది వెంకటేశ్వర స్వామి, రెండోది వ్యాస మహర్షి. చాలా విచిత్రంగా అలా కిరీటంతో ఉంటారు. ఆయన పక్కనే నించున్న ఆయన ఉన్నవారు ఎవరో తెలుసా? ఆదిశంకరాచార్యుల వారు. శృంగేరి పరంపరలో ఇంకో గొప్పతనం ఏమిటంటే వ్యాస మహర్షిని, శంకరాచార్యుల వారిని ఇద్దరిని గురువుల కింద సమాన స్థాయిలో, ఒకళ్ళు పరమేశ్వరుడు అవతారం, ఒకళ్ళు నారాయణుడు అవతారం అని అంతే గౌరవం ఇస్తారు. ఇదే మనం నేర్చుకోవాల్సింది శృంగేరి నుంచి. ఆ తరువాత నారదుడు, తుంబురుడు, తర్వాత గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఇవన్నీ అయ్యేసరికి ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణం. కార్నర్లోనే మీరు వ్యాస మహర్షి అక్కడ కొంచెం కింద వైపుకి చూసారంటే కనుక అక్కడ మీకు కొన్ని విచిత్రమైన యోగముద్రలు కొన్ని కనిపిస్తాయి. ఇంకా కిందకి చూస్తే అక్కడ గోవు, ఏనుగు 2. విచిత్రం ఏమిటంటే ఒకే ముఖంతో 2 శరీరాలు ఉంటాయి. మీరు ఒక శరీరాన్ని మూసేస్తే గోవులా కనిపిస్తుంది, ఒక శరీరాన్ని మూసేస్తే ఏనుగులా కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా చెక్కారు. అందుకని అవన్నీ చూడండి. ఈసారి ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఇలా శిల్పాలు ఉంటే టకటకటకటకా వెళ్ళిపోవడం కాదు, నెమ్మదిగా చూడండి. అసలు మన భారతీయ ఆలయాలన్నీ శిల్పకళలకి కాణాచి. ఏ ఆలయానికి వెళ్ళినా కొంతసేపు చూస్తే ఆ శిల్పులకి మనం అర్పించేది వాళ్ళదే. సరే, ఇంకా వీడియో ముగించే ముందు ఎప్పుడు చెప్పుకునే ముఖ్యమైన విషయాలు: ఆలయాల్ని పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంచండి. తీర్థాలని బట్టలు ఉతికి షాంపూలు వాడి పాడి చేయకండి. అలాగనే ఆలయాలకు వెళ్ళినప్పుడు కోరికల చిట్టాలతో వెళ్ళకండి. ఇంద్రియాలని అదుపులో పెట్టుకోండి. ఎంతమంది ఆలయానికి వెళ్ళినా తప్పులేదు. విద్యారణ్య స్వామి ఇంత గొప్ప ఆలయం కట్టించింది ఎందుకంటే కోట్ల మంది వచ్చి చూడాలనే కట్టించారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పవిత్రతని కాపాడుకుంటూ చక్కగా దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.